చెప్పండి శ్రీనివాసులు గారు, సెక్షన్ 89 ఏం చెప్తోంది? సెక్షన్ 89 ప్రకారము విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పంచడానికి ట్రిబ్యునల్ వేశారు, బ్రిజేష్ ట్రిబ్యునల్. అందులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయకుంటే కొత్తగా ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలనేది ఒకటి. అలాగే గతంలో వాస్తవానికి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఫలితంగానే ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు, అందులో భాగంగా మనం విడగొడితే విడిపోకపోని దాని ప్రకారము బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా లెక్కగట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, అట్లాగే పునర్విభజన తర్వాత కూడా తెలంగాణకు 299 టీఎంసీలు వచ్చాయి. దాని ప్రకారమే మనకు అగ్రిమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు తెలంగాణ గవర్నమెంట్ కు అగ్రిమెంట్ కుదిరింది 2015లో. అది కూడా టెంపరరీ అగ్రిమెంట్. శ్రీనివాస్ గారు, అది ఫైనల్ అగ్రిమెంట్ కాదు, తాత్కాలికమైన అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఇప్పుడు దాని మీదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుందంటే, ఆల్రెడీ మాకు 511 టీఎంసీలకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది కాబట్టి మేము 511 టీఎంసీలు వాడుకుంటాం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదన. అయితే 299కి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒప్పందం జరిగింది కాబట్టి అది కరెక్ట్ కాదు, అది తాత్కాలిక టెంపరీ అడ్జస్ట్మెంట్ అని చెప్పారు శ్రీనివాస్ గారు. అవును, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఈ టెంపరీ అడ్జస్ట్మెంట్లో కూడా జనవరిలో ఏదైతే సిడబ్ల్యూసి చైర్మన్ అనుపమ్ కుమార్ అధ్యక్షతన ఎప్పుడైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో కూడా ఆయన ఏం చెప్పారంటే టెంపరరీగా కూడా మాకు 50% జలాలు అందేలా చూడాలని ఆయన ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ బచావత్ ట్రిబ్యునల్లో తీర్పు ప్రకారము గతంలో ఏవైతే ప్రాజెక్టులు కేటాయింపులు ఉంటాయో వాటిని మార్చకూడదు అనేది బచావత్ ట్రిబ్యునల్. అట్లాగే విభజన చట్టంలో కూడా అదే పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే 811 టీఎంసీలు ప్రాజెక్టుల వారీగా ప్రకటించిందో దానికి మార్చడానికి వీల్లేదు. ఆ మార్చడానికి వీలు లేనప్పుడు వాళ్లకు ఎక్కువ నీటి వచ్చేకి అవకాశం లేదు. అంటే పరివాహక ప్రాంతం దాని ప్రకారము, అట్లాగే ఆంధ్రప్రదేశ్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ టీఎంసీలు, తెలంగాణకి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టీఎంసీలు, అట్లా రావడానికి అవకాశం లేదు. బచావత్ ట్రిబ్యునల్ ఏ రకంగా అయితే ప్రాజెక్టుల వారీగా పంచిందో దాని ప్రకారమే వస్తాయి తప్పితే కొత్తగా దాంట్లో మార్పులు చేయడానికి అవకాశం లేదు, చట్టం ఒప్పుకోదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే విభజన చట్టాన్ని అట్లాగే బచావత్తు తీర్పుని 2002లో గతంలో ఏవైతే ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయో వాటిని మార్చకూడదని రాజ్యాంగ సవరణ చేసింది. వీటిని ఏటిని పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వము మొన్న కొత్త ట్రిబ్యునల్ వేసింది. అంటే 811 టీఎంసీలను పునః పంపిణీ చేయాలని. వాస్తవానికి అది చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేకమైంది. వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వము శ్రీనివాసులు గారు 812 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి, అంటే ఐ మీన్ తెలంగాణకి ఆంధ్రాకి కలిపే, ఆంధ్రాకు కలిపి 811 టీఎంసీలు, ఒక ఏపీకి మాత్రమే 512 టీఎంసీలు ప్రాజెక్టుల వారీగా లెక్క కడితే. గతంలో ఏదైతే ట్రిబ్యునల్ తీర్పులు మార్చడానికి వీల్లేదు. శ్రీనివాసులు గారు పాలమూరు రంగారెడ్డి తర్వాత ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్ రమణారెడ్డి గారు స్టిల్ మీ వాయిస్ ఇంకా ప్రాజెక్ట్స్ గురించి దాంట్లో మెన్షన్ చేయలేదు. దాని తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన. తెలంగాణకు నష్టం జరుగుతుంది వాస్తవంగా. రమణారెడ్డి గారు మీ వాయిస్ క్లారిటీ లేదు. కొంచెం మీరు ఏదైనా సిగ్నల్స్ ఉన్న ప్రదేశానికి మీరు వీడియో
లేకపోయినా మీరు ఆడియోలో హలో. ప్లీజ్ రమణారెడ్డి శ్రీనివాస్ గారు గారు, చెప్పండి మేడం సార్. అనుష గారు, చెప్పండి రమణారెడ్డి గారు. లేదు మీరు శ్రీనివాస్ గారికి ఇవ్వండి. ఓకే, అయితే రమణారెడ్డి గారు మీరు మీరు శ్రీనివాస్ గారు అలాగే రమణారెడ్డి గారు మీరు వీడియో రాకపోయినా ఆడియోలో అవైలబుల్ గా ఉండండి. ఓకే కదా మీకు? శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఓకే అండి, శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ఏదో చెప్పండి. ఇక్కడ న్యాయాలకు సంబంధం లేదండి. ఎవరికి న్యాయము ఎవరికి అన్యాయం అనేది ఇందుకు సంబంధం లేదు విషయం. అంటే ఏ విషయంలో అయినా కూడా చట్టమే అంతిమంగా, విభజన చట్టం కానీ లేదా ప్రియస్ ట్రిబ్యునల్, అంతకుముందు పశ్చావతి ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్ ఆధారంగానే కృష్ణా నదీ జలాలు పంచాలి తప్పితే మాకేదో అన్యాయం జరిగింది, మాకు రాయలసీమకు ఇంత ఎకరాలు ఉంది, మాకు అన్యాయం జరిగింది, మాకు ఇన్ని నీళ్లు ఇవ్వండి అంటే ట్రిబ్యునల్ ఒప్పుకోదు. దానికి చట్టాలు ఉన్నాయి, జల చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారమే పంచాలి. ఉదాహరణకి హైదరాబాద్ మనము విడిపోయినప్పుడు హైదరాబాదుకు అత్యధికమైనటువంటి ఆదాయం వచ్చింది వాళ్ళకి. అంటే మొత్తం ఆస్తుల పరంగా చూస్తే ప్రభుత్వ పరమైనటువంటి ఫ్యాక్టరీలు కానీ లేదా ప్రైవేటు పరమైనటువంటి ఫ్యాక్టరీలు కానీ ఆస్తులు కానీ మొత్తం అంతా హైదరాబాద్లో ఉన్నాయి. కానీ విభజన చట్ట ప్రకారము అది న్యాయమా అన్యాయమా వేరే, మనకు అన్యాయం జరిగింది వాస్తవానికి, కానీ అవి హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఆస్తులు వాళ్ళకి వచ్చాయి. ఇక్కడ న్యాయ అన్యాయాలకు సంబంధం లేదు. చట్టం ఏదైతే ఉందో చట్ట పరిధిలోనే ఈ కృష్ణా జలాలు పంపకాలు అనేటివి జరగాలి తప్పితే న్యాయము అన్యాయం అనేది కాదు. ఉదాహరణకి విభజన చట్టంలో మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగంగా, హంద్రి నీవా, గాలేరు నగరి, వెలుగొండ ఇవి ఉన్నాయి. అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు ఉన్నాయి. ఎస్ఎల్బిసి ఉన్నప్పటికీ కూడా అందులో చేర్చలేదు. ఈ 6 ప్రాజెక్టులకు మాత్రమే పరిమితంగా ప్రభుత్వం అందులో విభజన చట్టంలో కేంద్రం గుర్తించి అందులో 11 షెడ్యూళ్లు పెట్టారు. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి తప్పితే మాకు అన్యాయం జరిగింది, పాలమూరు రంగారెడ్డి మాకు నీళ్ళు ఇవ్వాలంటే అది సాధ్యం కాదు, చట్టం అందుకు ఒప్పుకోదు. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇక్కడ చర్చల సందర్భంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటిది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతులు ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మీరు అపెక్స్ కౌన్సిల్లో ఆ సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పింది. అదంతా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. కానీ పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లే మనకి 80 టీఎంసీలు ఏదైతే గోదావరి నుంచి కృష్ణా నదికి తరలిస్తున్నారో మన ఆంధ్రప్రదేశ్కు వచ్చే వాటా 45 టీఎంసీల్ని, వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి చిన్ననీటి పారుదలకు వచ్చేటటువంటి 45 టీఎంసీల్ని వాళ్ళు నిఖర జలాలుగా వాళ్లకు నోటిఫికేషన్ జారీ చేసి ఒక చట్టం చేసుకున్నారు. కానీ అది చెల్లదు, చట్టం ప్రకారం అది చెల్లదు. దాంట్లో 45 టీఎంసీలు ఏదైతే ఉందో అందులో 2 రాష్ట్రాలకు భాగం ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే కదా శ్రీనివాస్ గారు, అదంతా టెంపరరీ కదా. టెంపరరీ కాదు, వాళ్ళు ఒక చట్టం చేసుకున్నారు దాన్ని. ఇప్పుడు ఏం జరుగుతుందో అంటే కేంద్ర ప్రభుత్వం ఒక లింకు పెట్టింది. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిఖర జలాలు కేటాయిస్తే అట్లాగే ఆ మహానది కావేరీ నదుల ఏదైతే అనుసంధానం ఉందో దానికి లింకు పెట్టి గోదావరిలో ఉన్నటువంటి నీటి ఏవైతే సమ్మక్క సాగర్ ప్రాజెక్టులో సంబంధించినటువంటి 47 టీఎంసీలు తెలంగాణ వదులుకోవాలని. కానీ ఇది చాలా అన్యాయం. ఇది ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా పాలమూరు రంగారెడ్డికి నిఖర జలాలు ఇవ్వడానికి ఒప్పుకోవడం అనేది అది రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నమాట. ఈ గోదావరి పెన్నా అనుసంధానము ఒకవైపు మనం ఇంటర్నల్ గా మనం చేసుకుంటూ ఉంటే, ఒకవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వము 2 ప్రధానంగా తెలంగాణకు అనుకూలమైనటువంటి మార్పులు చేసుకుంటూ పోతుంది. ఒకటి కొత్త ట్రిబ్యునల్ వేయడం, అంటే రాజ్యాంగ చట్టానికి విరుద్ధంగా ఒక కొత్త ట్రిబ్యునల్ కృష్ణా జలాలు పంచాలని ఒక కొత్త ట్రిబ్యునల్ వేయడం అనేది అది రాజ్యాంగ విరుద్ధము. రెండవది పాలమూరు రంగారెడ్డికి మీరు నిఖర జలాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకుంటే ఈ యొక్క మహానది కావేరీ నది ఏదైతే అనుసంధానం ఉందో దానికి తెలంగాణ ఒప్పుకోవాలని చెప్పి లింకు పెట్టి మనకు రాయలసీమకు అట్లాగే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్నది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంత ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.
దీనిపైన ప్రధానంగా చర్చ జరగాలి. ఓకే, అలాగే శ్రీనివాసులు గారు